ఇచ్చి ఎమోషన్ పెంచుంటే బాగుండేది. రామ్ చరణ్ ప్లస్ మార్క్స్. శంకర్ కంబ్యాక్ అంటున్నారు కానీ కొంచెం డోంట్ కమ్ బ్యాక్. ఇది ఇంకా కంబ్యాక్ కాదనే చెప్పాల్సింది. ఒకటి ఏంటంటే పాపం దిల్ రాజు గారు అంత ఖర్చు పెట్టారు, ఇంకా బాగా తీసి ఉండాలి. మీరేంటి హెల్త్ ఏదో రామ్ చరణ్ ఎలా చేశాడో అంత ఎక్సైట్మెంట్ మీద వచ్చేసాడు. ఇంకా చూస్తే ఇలా ఉంది, సెలైన్ పెట్టుకుని కూడా మరి వచ్చారు. దరిద్రంగా ఉంది సినిమా. ఏంటి అంటే ఏమైనా చేంజెస్ గానీ 3 years తీసారు కదా ఈ సినిమాని. 3 years చేయడం కదా అసలు. సినిమా ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అన్ని దరిద్రమే. నాకు ఏది నచ్చలేదు. సో ఈ పండుగ అంటే చాలా మంది ఫస్ట్ వచ్చిన సినిమా ఇది, పెద్ద సినిమా. రామ్ చరణ్ గారు 3 years డేట్స్ ఇచ్చారు ఈ సినిమాకి. RRR తర్వాత వచ్చింది, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ. అవును, కానీ చూసి దరిద్రంగా ఉంది. ఇంత సినిమా కూడా రామ్ చరణ్ అంటే మూవీ చూడాలని ఎక్స్పెక్ట్ తోటి వస్తే అది అంత దరిద్రంగా ఉండేసరికి నాకు పిచ్చలేదు. మధ్యలో లేచి పారిపోవాలనిపించింది. అంటే ఏం నచ్చలేదు మేడం? ఏం ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయ్యారు? దాంట్లో ఏముందండి అసలు? కామెడీ ఉందా, స్టోరీ ఉందా, సాంగ్స్ బాగున్నాయా? అసలు రామ్ చరణ్ యాక్షన్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకు రామ్ చరణ్ మరి ఆస్కార్ విన్నింగ్ అనేది మేడం? అంటే ఆస్కార్ విన్నింగ్ మీరు నేను కలిసి పిచ్చోడం ఇవ్వాలంటే ఇవ్వచ్చండి. అంటే మేడం గోబల్ సార్ అని ట్యాగ్ ఉంది కదా, అది వర్త్ అంటారా? గ్లోబల్ స్టార్ ఆ సినిమాకి ఏదో వచ్చిందేమో కానీ ఈ సినిమాకి మాత్రం ఇవ్వాల్సిన అవసరమే లేదండి. అంటే శంకర్ గారి మార్పు ఏమాత్రం కనిపించలేదా మూవీలో? శంకర్ గారు మార్పు కాదు కదా, అసలు ఏమీ లేదు. నాకు అసలే నచ్చలేదు. పుష్ప 2 నాకు ఇంకా పుష్ప 2 మళ్ళీ చూడాలనిపించింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎందుకు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ నాకు చూడాలనిపించినది. అంటే ఆ రోల్ లోనా? ఆ రోల్ లో నాకు ఎందుకు బాగా అనిపించినది. అంటే ఐఏఎస్ లో ఏం మాత్రం సెట్ కాలేదా రామ్ చరణ్ గారు? ఐఏఎస్ లో అంటే బాగున్నాడు కానీ మిగతా ఆ స్టోరీ ఏముందండి అసలు? ఏమి వెనక గాని ముందు గాని దేని వెనక ఏమొస్తుంది? ఆ స్టోరీ వెనక కొంచెం వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు తీసుకెళ్లి పెట్టేసి అలా పిచ్చి పిచ్చిగా ఉంది. ఏమీ చూపించలేదు. నాకేంటి ఏం బాగా అనిపించలేదు. అంటే మేడం ఇప్పుడు ఎలాంటి మూవీ తీస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు రామ్ చరణ్ నుంచి? గేమ్ చేంజర్ తర్వాత గేమ్ చేంజర్ తర్వాత కొంచెం స్టోరీ ఉండాలి, కొంచెం కామెడీ ఉండాలి. చూడడానికి ఒక ఎంటర్టైన్ చేయడం, మనం ఎంటర్టైన్ అవ్వడానికి వస్తాం కదా, దానికి అట్లా ఉండాలి. కానీ అప్ప ఇది ఎప్పుడు లేచి వెళ్ళిపోతాం రా బాబు, ఏదిరా ఈ సినిమా, ఈ పాటలు ఏంటిరా బాబు, ఏ లింక్ దేనికి వస్తుందో, ఈ లింక్ దానికి వస్తుందో, ఆ పాటలు ఏంటో అంత ఖర్చు పెట్టి ఆ పాటలు ఎంత తీసారో కూడా నాకు అర్థం కాలేదు. అంటే మేడం ఇప్పుడు ఈ సినిమాకి అఫీషియల్ ఒక జస్ట్ వ్యూ వస్తుంది, అఫీషియల్ గా పోస్టర్ వదిలేరు. 186 crores వచ్చాయి. నేను చూసా, అదే అమ్మో అంత చేసి చూసారు ఏంట్రా బాబు అని చూసాను. గానీ ఒక గార్డెన్ లో వెళ్ళి మంచిగా పాట తీసుకున్నా, ఒక రొమాంటిక్ గా లవ్లీగా బాగుండేది. గానీ అంత పెట్టి చూసినా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా మంచిగా కనిపించలేదు. అది ఫేక్ పోస్టర్ అనుకోవచ్చా మేడం? అంతగానం వచ్చిందంటారా క్రోర్స్? ఎందుకు వచ్చిందో మరి ఎవరు ఇచ్చారో హైప్ కోసం ఇచ్చుకొని ఉండొచ్చేమో గానీ నాకైతే నచ్చలేదు.